హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బద్వేల్ దగ్గరలో ఉన్నటువంటి కొండల వైపు వచ్చాము. నిన్న మంచి వర్షం పడింది కడపలో. మీరు వెనక బ్యాక్గ్రౌండ్ క్లైమేట్ చూస్తేనే అర్థమైపోద్ది, బాగా పచ్చగా ఉందన్నమాట. ఈ వర్షం పడ్డాక ఎందుకు గుట్టల వైపు వచ్చాము అంటే ఒకటే రీజన్, పుట్టగొడుగులు దొరుకుతాయని. చూద్దాం, మా అదృష్టం ఎటుందో పరీక్షించుకుందాం అని వచ్చాము. ముందుకు పోదాం. పుట్టగొడుగులు దొరికితే దొరికినట్టు, లేదంటే ఈ అడవిలో దొరికే బిక్కికాయలో కలికాయలో తినేసి ఇంటిబాటు పడదాం. మన శ్రీయపేటి శివానంద రెడ్డి, ఉక్కొండ శివ అంటే ఖచ్చితంగా కనుక్కుంటారు సార్. ఈయన సునీల్ అన్న, కలికాయ దొరికింది ఒకటి. అన్నకు అప్పుడే ఛాన్స్ కొట్టాడు, కలికాయ దొరికిందంట. ఏం వేసి కసపిస్తా నమిలి ఆయన ఇంకా పక్క మన వివేక్ లంకమల్ అన్న అటువైపు తిరుగుతున్నాడు. ఆయన అదృష్టాన్ని అటువైపు పరీక్షిస్తాడు అనమాట. ఏమన్నా దొరికినాయినా? కలికాయలు చూస్తున్నాడు. కలికాయ గుత్తులు గుత్తులు ఉన్నాయంట బయట. అయితే మొత్తం ఊరికి రమ్మన్నావా? అటువైపు చూడండి, ఆ మనిషి మాదిరి వంగి ఎట్టకాలని చూపియాలి కదా. అలా వంగి తొంగి చూసి మనం పుట్టగొడుగులను సర్చ్ చేయాలా. అన్నకి ఏదో దొరికినట్టుంది, దగ్గరికి వచ్చి చూద్దాము. కాదంటబ్బా, అన్న మోసపోయాడు. అదేందో నిలుక్కొనిందని పుట్టగొడుగు అనుకున్నట్టున్నాడు. కానీ ఎంతో చూపించే దారి చూపించే పెద్ద దిక్కు మన వివేకాన్ని. నన్ను నమ్ముకుంటే పుట్టగొడుగు ఇప్పుడు మన ఛానల్ అంతా ఈయన నమ్ముకొని వచ్చింది ఇప్పుడు వరకు. ఈ పుట్టగొడుగులు దొరకపోని పోతా ఉన్నాము. దొరికి తిన్నాము. పుట్టగొడుగుల వేటల్లో మధ్యలో ఆకలి వేసింది అనుకో, ఏదన్నా తిన్నామని తీసుకొచ్చినాం. అన్ని ఏంటి తెచ్చినాడు అన్న, బొరుగులు ఉండలు, గవ్వలు తెచ్చిండు, కాయలు తెచ్చిండు. ఏం లేబ్బా, ఏ చెట్టు కిందనో కూర్చొని తినేసి పోవడమే అంతే. పుట్టగొడుగులు దొరకకపోతే ఇంకేం చేయలేము, దొరికిందే పండగ చేసుకోవాలంతే. అయితే మనకు కలికాయలు దొరికినాయి, కలికాయలు దొరికినాయి. చూడండి, అసలు మనం మాట్లాడే లోపల తింటారు వాళ్ళు. అంటే అట్లా కాదు, కోతులు కదా చెట్టుకు మల్లుకున్నట్టు గవ్వ పెరుక్కొని తింటాం వాళ్ళు. వీడియో చెప్తుంటాను. నువ్వు ఇటైతే నువ్వు వీడియో తీసుకోవాల్సిందే, నీకేముండవు కాయలు. రా చెట్టుకు పూలు విరబూసినట్టు కలికాయలు చూడు ఎట్లా కాసిన. ఏట్లో మునిగిందంట. ఏట్లో అది ఈడ పెద్ద రుదురు జమల మధ్యలో దానిలో పడ దగ్గర రాళ్ళు చూస్తుంటే మనకేమన్నా వజ్రాలు దొరుకుతాయేమో అనిపిస్తాను. అన్నకేమో రంగురాయి తెల్లగా కనపడిందంట. ఏనా వజ్రమేనా? అంత తెల్లగా ఉండదు వజ్రం, చూడు అట్లా ఏమన్నా తీసుకొని. రంగురాయికి కూడా పనికిరాదు ఇది. ముగ్గురాయి కూడా పనికిరాదు, రంగురాయి కాదు. స్నాక్స్ టైమా? ఏడ అంతా ఎతికినాము, పుట్టగొడుగులే లేవు. ఏదో ఆ కలికాయలు దొరికినట్టు తిన్నాము. సరే కూర్చొని ఇవన్నా తిన్నాం, ఆకలి వచ్చాయన్నా.